కొట్టండి మర్చిపోకండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఓట్స్ దోశలు వేయడం చెప్తున్నాను. అబ్బబ్బా, ఓట్స్ దోశ అని అనుకోకండి. ఇప్పుడు ఇది మా ఇంట్లో ఫేవరెట్ దోశ. అవును, నేను కూడా తినగలను, మెత్తగా ఉంటాయి. కరెక్ట్. సరే, అయితే ఇంకా ఆలస్యం లేకుండా మొదలెడదాం. ముందుగుండా ఓట్స్ ఒక కప్పుడు తీసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెడితే సులువుగా జీర్ణం చేసుకోగలం. ఓట్స్ని నీళ్ళలో వేసి నానేక వడకట్టాలి. ఇప్పుడు గ్రైండర్ తీసుకొని అర ఉల్లిపాయ, అల్లం ముక్క, పెద్ద చెంచాడు జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిన దాంట్లో ఇందాక నానబెట్టుకున్న ఓట్స్ వేసి 2 చెంచాలు గోధుమ నూక వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పెనం కాల్చుకొని దోశ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా మంచిగా క్రిస్పీగా కావాలంటే దీన్ని జార్ చేసి మంచిగా దోశ వేసినప్పుడు నూనె వేస్తే మంచిగా క్రిస్పీగా వస్తుంది. మేము కొంచెం ఆయిల్ కాన్షియస్ కాబట్టి మేము ఇలా వేస్తున్నాం. మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. సాధారణంగా దీంట్లో వేసిన పప్పులు గంటపోనే తింటాం. అబ్బబ్బబ్బబ్బా, ఆ పల్లీ చట్నీ అసలు టేస్ట్ వేరే లెవెల్. ఆ చట్నీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఈ రోజుకి ఇంతే. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గుడిగంటలు కొట్టండి, ఇంకా షేర్ కూడా చేయండి. టాటా.